హాయ్ అందరికీ. ఈరోజు నేను మష్రూమ్ ఫ్రై చేస్తున్నా, మీకు కూడా చూపిస్తారండి. ఫస్ట్లో అయితే నా లుక్స్ ఇగ్నోర్ చేయండి. ఇవైతే మా నాన్నకి మా పొలంలో దొరికాయన్నమాట. ఇవి నాటు పొడుగోకులు, మేమైతే పొడుగోకులనే అంటాము. వర్షాలు పడ్డ నెక్స్ట్ డే అయితే ఇవి దొరుకుతాయి. ఫస్ట్ అయితే ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్. తర్వాత కొంచెం నేనైతే డ్రై కర్రీ లీవ్స్ వేసుకున్నాను. మీరు పచ్చి ఉన్న కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒక టమోటా కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్ కూడా యాడ్ చేయాలి. మష్రూమ్స్ కొంచెం చిన్నగా కట్ చేయాలి, అప్పుడు త్వరగా బాయిల్ అవుతుంది. మష్రూమ్స్ యాడ్ చేశాక మిక్స్ చేసుకొని ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. మీరేమి వాటర్ యాడ్ చేయొద్దండి, బికాజ్ మష్రూమ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఆ వాటరే రిలీజ్ అయ్యి మష్రూమ్ బాగా బాయిల్ అవుతుంది. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మేము ఇంట్లోనే చేసాము, ఇది హోమ్ మేడ్ కంప్లీట్లీ. అంతే, ఇంకా మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. తర్వాత ఒక 2 మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి మళ్ళీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేస్తే మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో అయితే మా అక్క కొడుకు రివ్యూ ఇస్తాడు, చూడండి, మిస్ చేయకండి. వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాగుందా? సూపర్ అను బాలేదా? అది బాగుందా? పీకి అల్లా బాగుందా?